పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి, మహాగణుడా, నీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. నీవు ప్రభువా, నిన్ను ఆశ్రయించి వారిని విడిచిపెట్టేవాడవు కాదు. నీ యొద్దకు వచ్చినటువంటి వారికి విడుదలనిచ్చే దేవుడవు. నైనా వారిని ప్రభువా నీకు సాధనాలుగా మలుచుకునే దేవుడు అయి ఉన్నావు. నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని ఏర్పాటు చేసుకోవటమే కాదు, మమ్మల్ని నీకు సాధనాలుగా మలుచుకునే గొప్ప దేవుడుగా ఉన్నావు ప్రభువా. దయచేసి మీరు మమ్మల్ని కనికరించండి. ఈ వాక్య భాగంలో నుండి నాతో, మాతో అందరితో కూడా మీరు మాట్లాడండి. యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జీవితం అంతా ఏంటంటే పాత నిబంధనలో ఉన్న లేఖనాలే ఆయన జీవితం. లేఖన నెరవేర్పు కొరకే యేసయ్య లోకానికి రావటం జరిగింది. మనల్ని రక్షించుట కొరకే ఆయన వచ్చాడు. వాక్యంలో మనం చూస్తే లేఖనాన్ని నెరవేర్చడానికే ప్రభు వచ్చారు. వచ్చినటువంటి ప్రభువు లేఖనాలను ఏ రీతిగా ఆయన నెరవేర్చవలసి ఉన్నదో వాటినన్నిటినీ కూడా ఆశ్చర్యకరంగా ఆయన ముందుగా తెలియచేసి ఆ తరువాత ఆయన నెరవేర్చేవాడుగా ఉన్నాడు. మనం ఆలోచన చేస్తే ఈ మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమునకు గాడిద పిల్ల మీద ఎక్కి వచ్చినటువంటి రోజు మట్టల ఆదివారము అని చెప్పి ఈ రోజును పిలుస్తారు. పామ్ సండే అంటారు ఇంగ్లీష్లో. సరే, మొత్తానికి ఆ రోజు ఏం జరిగింది? ఈరోజు మనలో అది జరగాలి. జరిగి ఉంటే దేవునికి స్తోత్రం. జరగకపోయి ఉంటే గనక మన జీవితంలో కూడా ప్రభువు అలాగున చెయ్యాలని మనం కోరుకోవాలి. మనం ఏదో నమ్ముకున్నాము, వచ్చాము, కూర్చున్నాము, ఆ తర్వాత మన దారిని మనం వెళ్ళిపోతాం. ఒకరితో ఒకరికి సంబంధం లేనట్టుగా ఉంటున్నాం. కొంతమంది ఏమంటే ఒకరికి వందనాలు చెప్పరు, ఒకరితో మాట్లాడడానికి అంతా బిజీగా ఉంటా ఉన్నాం. బస్సు ఎక్కిన వాళ్ళు చూడండి, వాళ్ళు ఎక్కుతారు, కూర్చుంటారు, ఏదో పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడతారు, లేకపోతే వాళ్ళ గమ్యం వచ్చిన తర్వాత దిగిపోతారు. మనం కూడా ఏంటంటే ఆరాధనకు వస్తాము, వచ్చిన తర్వాత కనబడిన వాళ్ళని ఇలా చూడటమో లేకపోతే ఇలా చూడటమో చేస్తామేమో, కానీ కొంతమంది వందనాలు కూడా చెప్పుకోవట్లేదు. ఎందుకంటే దేవుని వాక్యంలో ఏమని రాయబడుతూ ఉందంటే మనం పలకరించుకోవాలి ఒకరినొకరు. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? ఒకసారి మీ పక్కన ఉన్న వాళ్ళకి వందనాలు చెప్పండి. ఇటు తక్కువ ఇలాగంటున్నారు అంతే. నోరు పనిచేసిందా లేదా వినపడలేదు అని. ఓకే, సంతోషం. ఏం చేయాలి? మీకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను నేను. ఓకే, చాలా సంతోషం. ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు మళ్ళీ మీ ముఖాలు చూస్తానా అని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఏమండి, ఈరోజు చాలా బిజీ లైఫ్లోకి వెళ్ళిపోతున్నాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు, సాయంత్రం నుంచి మళ్ళీ విశ్రాంతిలోకి వెళ్ళిపోతుంటాం. కానీ మన జీవిత విధానంలో ప్రియులారా, మనము దేవుని కొరకు ఏం చేసాము, ఎలా ఉపయోగపడ్డాము అనేది మనం ప్రశ్న వేసుకుంటూ ఉండాలి. ఈ లోకంలో ప్రభువు నాకు ఒకప్పుడు ఇల్లు లేదండి, ఇల్లు ఇచ్చాడండి. ఒకప్పుడు నాకు ఉద్యోగం లేదండి, ఉద్యోగం ఇచ్చాడండి. ఒకప్పుడు నాకు ఏది లేదో ఈ రోజున నా జీవితంలో నేను అసలు అలాంటి ఇంట్లో ఉంటానా అనుకున్నానండి అని చెప్తూ ఉంటాం మనం. అంటే ఒకప్పుడు లేనిది ఇప్పుడు దేవుడు నీకు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. కానీ ఒకప్పుడు లేనప్పుడు ఉన్నటువంటి భక్తి కానీ, లేనప్పుడున్న విధేయత కానీ, లేనప్పుడున్న విశ్వాసం కానీ, లేనప్పుడున్న తగ్గింపు కానీ, మరి దేవుడు ఇచ్చిన తర్వాత కూడా అది ఏమవ్వాలంటే అది కొనసాగాలి. నిజానికి ఆ ప్రార్థన కొనసాగాలి, ఆ భక్తి కొనసాగాలి, ఆ విశ్వాసం కొనసాగాలి. అంతేకాని మన జీవితంలో ఇచ్చాడని చెప్పుకుంటూ దేవుడు చాలా గొప్ప దేవుడు అండి అంటే సరిపోదు. ఆ గొప్ప దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన మనలో పనిచేసే దేవుడు, మనల్ని ఉపయోగించుకునే దేవుడు. హల్లెలూయా. ఓకే, గమనించండి. ఈరోజు నేను మీకు చెప్పబోయే మాట ఏంటంటే, దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న వాళ్ళని ఒట్టినే ఉంచడు. ఆయన తప్పకుండా ఆయన యొక్క చిత్తంలో వారిని సాధనాలుగా మలుచుకుంటాడు. ఇది దేవుని వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన ఆత్మీయ సత్యం. పిల్లలనైనా పెద్దలనైనా ప్రియులారా, ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో వారిని ఎప్పుడు కూడా దేవుడు ఖాళీగా ఉంచడం. సరే, ఇక్కడున్న విషయాన్ని మీరు గమనించండి. యేసు ప్రభువారు ఈ లోకమందు ఉన్నటువంటి సమయంలో యెరూషలేమునకు ఆయన సమీపించారు. యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్నటువంటి బేత్పగే అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు తన శిష్యులలో ఇద్దరిని చూచి ఆయన అంటున్న మాట ఏంటంటే, మీ ఎదుట ఉన్నటువంటి గ్రామానికి మీరు వెళ్ళండి. మీ ఎదుట ఒక గ్రామం ఉంది, ఆ గ్రామానికి మీరు వెళ్ళండి. వెళ్ళగానే ఏమవుతుందంటే కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిద, దానితో ఉన్న గాడిద పిల్ల మీకు కనబడుతుంది. ఏమండి, ఇంకా గాడిద పిల్ల మీకు కనబడుతుంది. వాటిని విప్పేసి మీరు తోలుకొని వచ్చేయండి అంతే. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఏంటి ఇలా ఇప్పేస్తున్నారేంటి, ఎవరైనా ఒకవేళ పశువులు ఇప్పేస్తే వాళ్ళు ఏమంటారు? అదేంటయ్యా, నువ్వు ఎవరో అసలు, నువ్వు ఎందుకు ఇప్పుతున్నావు అని అడిగితే
మరి మీరు సమాధానం చెప్పండి. ఏమని చెప్పండి అంటే, ఇవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పండి, వాటిని అతడు తోలుకొని పోనిచ్చును అన్నాడు. ఆయన ఎవరో వీళ్ళకి తెలియదు ఏమండి, ఆ యజమాని ఎవరో ఆ యజమానికి యేసు ప్రభు కూడా తెలియదు. అలాంటి వాళ్ళు వదులుతారా అసలు? కట్టేయరా ఏమండి? దాన్ని ఇప్పినందుకు వీళ్ళని కట్టేస్తారు. అక్కడ మిమ్మల్ని ఎవరు పంపించారో వాళ్ళని తీసుకొచ్చి విడిపించుకుంటారు. అలాగ ఎలా కుదురుతుందండి అనే ప్రశ్న ఇక్కడికి వస్తుంది ఖచ్చితంగా. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అడిగినట్లయితే ఇవి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగితే మీరు చెప్పండి ఏంటంటే, ఎవడైనా మీతో ఏమైనా అంటే, ఏమయ్యా అసలు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగితే మీరు ఒకటే చెప్పండి ఏంటంటే, ఇవి ప్రభువునకు కావలసి ఉన్నవి, దేవునికి స్తోత్రం అని చెప్పవలెను అన్నాడు. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. ఇవి ఎవరికి కావలసి ఉన్నవి? అండర్లైన్ చేసుకోవడానికి పెన్నులు ఎక్కడ ఉన్నాయండి? పెన్నులో ఒకవేళ అవసరమైతే ఇతరుల సహాయం తీసుకోండి, తప్పదు. మరి ఏం చేస్తాం, మన దగ్గర పెన్ను లేదు కదా. ఇక నా దగ్గర పెన్ను ఉంది ఇప్పుడు, కాబట్టి నేను కూడా అండర్లైన్ చేసుకుంటున్నాను. ఇవి ఎవరికి కావలసి ఉన్నవి? ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను అన్నాడు. సరే ప్రియులారా, ఇలాంటి ఒక పరిస్థితి ఎప్పుడైనా వస్తుందా? వస్తుంది. వెంటనే అతడు వాటిని ఏం చేస్తారు? తోలిపెట్టును అని చెప్పి వారిని పంపినయ్యా, ప్రభువుకు కావాలా, అలాగైతే నేనే తోలి పెడతానని చెప్పి ఏం చేస్తారు? తోలిపెట్టును అని చెప్పి, అంటే ఒక మనిషినిచ్చు అయితే ఆయనే తోలుకొని వచ్చి, అయ్యా ఇదిగో మీకు కావాలన్నారట కదా అని చెప్పి అప్పగించేటంతటి మనస్సు ఆ అవతల వ్యక్తిలో కలుగుతుంది అని ప్రభు చెప్తా ఉన్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఎక్కడుందా ప్రవచనం అంటే, జకరియా గ్రంథము 9వ అధ్యాయము. ప్రియులారా ఒకసారి తీయండి. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎలా వస్తున్నాడు ఆయన? నీ రాజు. వచ్చేయన ఎవరో? నీ రాజు. తర్వాత ఆయన ఎలాంటి వాడు అనంటే, ఆయన స్థానం ఏంటంటే ఆయన రాజు. ఆయన పుట్టినప్పుడే ఆయనను ఆరాధించడానికి వచ్చినటువంటి తూర్పు దేశం నుండి వచ్చినటువంటి జ్ఞానులు హేరోదు రాజు దగ్గరికి వచ్చి ఏమడిగారు అనంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఆయనను మేము పూజింపవచ్చితిమి అని చెప్పారు. దేవునికి స్తోత్రం. ఎవరైనా రాజు చెప్పండి నోటితోటి, రాజు. అదేవిధంగా కింగ్ అంటే ఈ రోజుల్లో ఇంగ్లీష్ మాటలు బాగా అర్థమవుతున్నాయి. సరే, కింగ్ అనమాట. ఇంకా చెప్పాలంటే ఎంపరర్, చక్రవర్తి. ఏమంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన గురించి ప్రియులారా, ఆయనను అర్థం చేసుకోవడానికి మన మట్టి బుర్ర సరిపోదు. మన హృదయానికి మించినటువంటి వాడు ఆయన అనే మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడని 1 తిమోతి పత్రిక మనం చూసినట్లయితే 6వ అధ్యాయము 15వ వచనం చదవండి. శ్రీమంతుడును అద్వితీయుడు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనుపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునయ్యున్నాడు. హల్లెలూయా. ఏమై ఉన్నాడు ఆయన? రాజు. అంటే ఒకవేళ ఒక దేశానికో ఒక ప్రాంతానికో కాదు, ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభువు. ఏమండి, అర్థమవుతుంది కదా నేను చెప్పే మాట? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన ఎప్పటి నుంచి రాజు అండి అని అంటే, 1వ అధ్యాయము తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చూడండి. 17వ వచనం చూడండి. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక, ఆమేన్ అని అంటూ ఉన్నాడు. ఆయన సకల యుగములలో రాజు. హల్లెలూయా. ఏమండి, తరతరాలలో యుగ యుగాలలో జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. మరి ఇప్పుడు ఆ రాజుగారి దగ్గరికి మనం ప్లాన్లు వేసుకుని వెళ్ళడమా? ఆ ప్లాన్ బట్టి నడవడమా మనం? ఆయనకు ఒక ప్లాన్ ఉంది. ఏం చెయ్యాలి అని అంటే, ఆయనకి ఇప్పుడు ఒక గాడిద కావాలి, గాడిద పిల్ల కావాలి. ఎందుకు కావాలి? ఆయన స్వార్థానికి కాదు. జకరియా 9:10 నెరవేర్చడానికి కావాలి. జకరియా 9వ అధ్యాయము 10వ వచనము నెరవేర్చడానికి కావాలి. అంటే కనీసం ఆయనకు గాడిద లేదు, గాడిద పిల్ల కూడా లేదన్నమాట. ఆయన ఏమీ లేనటువంటి వాడుగా ఉన్నాడు. గమనించండి,
అలాంటి ఆయన ఏమంటున్నారు అని అంటే, మీరు గ్రామానికి వెళ్ళండి, ఎదురుగా ఉన్న గ్రామానికి, అక్కడ కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిద కనపడుతుంది, గాడిద పిల్ల కనపడుతుంది, వాటిని విప్పి తోలుకురండి, ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అడిగితే ప్రభువుకు కావాలని చెప్పండి అని అన్నారు. అలాగని ఇప్పుడు కానీ మీరు ఆ పని చేయకండి. ఇప్పుడు గాడిదలు కాదు ప్రభువుకు కావాల్సిన మనుషులే కావాలి. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఆ లేఖన వచనం నెరవేర్చడానికి ఆయన గాడిద పిల్లను తీసుకురమ్మన్నారు. సరే, ఎక్కి ఆయన యెరూషలేముకు రావటం జరిగింది. ప్రియులారా, ఆయన రావడం చూసి బహుశా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకునేమో వాళ్ళు ఉత్సాహంగా సంతోషంగా ఆయన ఘనపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక అని చెప్పి ఆయన స్తుతినందదగినవాడు. ఏమంటే ఎప్పుడు చెప్తున్నారు ఇది అని అంటే, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వాన్ని కూర్చున్నప్పుడు కాదు, భూలోకంలోనే ఉన్నప్పుడు ఆయనను స్తుతించడం జరిగింది, ఆయనను ఘనపరచడం జరిగింది, ఆయన దేవుడని అంగీకరించడం జరిగింది. ఆయన దేవుడు అంటే నిజమే నేనే అని ఆయన అంగీకరించినట్టుగా కనబడుతూ ఉంది ఇప్పుడు. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సత్యం అర్థం కాక వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, ఆయన మీద ప్రియులరా ఆ పగతోటి కోపముతోటి నిండుకొని ఎవరైతే అలా కేకలేస్తున్నారో, చిన్నపిల్లలు వాళ్ళకేం తెలుస్తుంది అనుకుంటాం మనం, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ రీతిగా వాళ్ళు ప్రభువుని గణపరుస్తూ ఉన్నారు. శిష్యులు కనపరుస్తున్నారు, చిన్న పిల్లలు కనపరుస్తూ ఉన్నారు. ఇదిగో వాళ్ళను ఊరుకోమని చెప్పవయ్యా అని అంటుంటే ప్రభు ఏమన్నారంటే, మీకు దేవుని వాక్యం గుర్తుకు రావట్లే? కీర్తనల గ్రంథము ఎన్నో కీర్తన చెప్పండి, మీరు బైబిల్ తీయకుండా. బాలురు యొక్కయో చంటి పిల్లల యొక్కయో స్తుతిలో మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావని మీరు చదవలేదా? ఏమండి, మీరు చదవలేదా అన్నాడు. అంటే యేసయ్య ఏ వచనాన్ని బట్టి వాళ్ళు స్తుతిస్తున్నారో ఆ వచనాన్ని ఎత్తి వాళ్ళకి చెప్తున్నప్పుడు ప్రియులారా, నిజానికి వాళ్ళ హృదయాలు తెరవబడాలి. కానీ ఇప్పటికీ కూడా ఆయన స్తుతించడం ఏంటి అన్నటువంటి ఆలోచనలో ఈ రోజున కూడా కొంతమంది ఉన్నట్టుగా ఆ రోజున కూడా పరిసయ్యులు లాంటి వాళ్ళు, శాస్త్రులు లాంటి వాళ్ళు, సద్దూకయ్యులు లాంటి వాళ్ళు ఉన్నారు, హేరోదీయులు ఉన్నారు. అర్థమవుతుందా ఏమండి? కానీ ప్రభు అన్నారు, ఒకవేళ కనుక వాళ్ళు ఊరుకుంటే ఇక్కడ రాళ్ళు ఉన్నాయి చూసారా, రాళ్ళు కేకలేస్తాయి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, గమనించండి ప్రియులారా, ఈ రోజున గాడిద పిల్లను ఎక్కి వస్తున్నటువంటి ఆయన ఎవరో వారు గుర్తించారు కనుక వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆయన మా యుద్ధకు రావడం, మా యొక్క పట్టణానికి రావడం మాకు ఆశీర్వాదకరం, ఈ లేఖనాన్ని నెరవేర్పు కొరకు ఆయన రావడం ఆశీర్వాదకరం అని వాళ్ళ బట్టలు విప్పి పరిచేశారు. దేవునికి స్తోత్రం. వాళ్ళ బట్టలు ఇప్పేసి పరిచేశారు. తర్వాత ఏమండి, చెట్ల కొమ్మలు నరికి కొంతమంది పరిచేశారు. ఈ గాడిద పిల్ల యొక్క పరిస్థితి చూస్తే కట్టబడి ఉన్నాయి. కట్టబడి ఉండడం దేవునికి ఇష్టం లేదు, విడుదల పరచబడాలి. దేవునికి స్తోత్రం. యేసయ్య విడిపించడానికి వచ్చాడు. నీవు ఏ పరిస్థితిలో కట్టబడ్డావో, ఏ ఆలోచనలతో కట్టబడ్డావో, పాపపు ఆలోచనలతో, పాపపు తలంపులతో, పాపపు చూపులతో, పాపపు చర్యలతో కట్టబడిపోయి అపవాది యొక్క బానిసత్వము క్రింద ఉండిపోయినటువంటి వాళ్ళను ఏమండి విడిపించడానికే ప్రభు వచ్చాడు. ఆ అధికారము కలిగినటువంటి వాడే ఆయన ఇద్దరిని పంపుతున్నాడు. మీరు వెళ్ళండి, వాళ్ళని విప్పి మీరు తోలుకొని రండి అంటే, ఈ రోజున వీళ్ళు విడిపించబడిన వారు విడిపించడానికి వెళ్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. వీళ్ళు కట్టబడిన వారు కాదు, వీళ్ళని ప్రభు ఏం చేశాడు? విడిపించాడు. పాపము నుండి విడిపించాడు, అపవాది యొక్క బానిసత్వము నుంచి విడిపించాడు, లోకము నుంచి విడిపించాడు. వీళ్ళను దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. ఈ రోజున ప్రియులారా, విడిపించడానికి దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. విడిపించినటువంటి ఆ గాడిద పిల్లను తీసుకొచ్చినప్పుడు ఆ పట్టలు వారు దాని మీద పరిచారు. విడిపించబడినటువంటి వారు, మాకు దొరికినటువంటి ఈ విమోచన ఈ పట్టణానికి కావాలి, ఈ ప్రజలకు కావాలి, ఈ విమోచకుడు ఘనపరచబడాలి అందరి చేత. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, వారు తివాచీల మీద నడిపిస్తారు పెద్ద పెద్ద నాయకుల్ని కదా. మామూలు వట్టి గడ్డి మీద నడిపిస్తారా? పచ్చగడ్డి మీద నడిపిస్తారా? పోనీ నడిపించరు. ఏమేస్తారు? గ్రీన్ కార్పెట్లు, రెడ్ కార్పెట్లు వేస్తారు. ఏమండి, మామూలుగా నడిపించరు కదా. కానీ మహాదేవుడు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు తగ్గించుకొని ఆయన ఈ లోకంలో మనుష్య కుమారుడుగా ప్రియులారా తను తాను ఎంతగానో తగ్గించుకున్నటువంటి ఆ ప్రభువును వారు ఘనపరచటం భాగ్యంగా ఎంచుకున్నారు. ఆయన ఎలాంటి వాడంటే రాజు. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరో? ఆయన రాజు. ఏమండి, ఆ రోజున మనం ఆలోచన చేస్తే ఆయన రాజుగా వారు గుర్తించారు. ఈ రోజున మనము గుర్తించామా అనేది నా ప్రశ్న. ఈరోజు కూడా దేవుడే రాజ్యం చేస్తున్నాడు, ఆయనే రాజు అనేటువంటి విషయాన్ని మనం ఎంతమంది అర్థం చేసుకోగలుగుతున్నాము అనే దాని మీద మన కుటుంబం ఆధారపడి ఉంటుంది, మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది, మన యొక్క అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అర్థమవుతుందా? ఈ రోజున వాగ్దానాలలో సగం కట్ చేసేయటం, ఆ ముక్కోటి పెట్టుకోవడం. ఆ ముందున్నదేంటి? ఏమండి, ఆ ముందున్నది కట్ చేసేయటమే. కాబట్టి అర్థవంతమైనటువంటి వాగ్దానాలు కనిపించట్లేదు.
ఒకవేళ అదంతా చేస్తే బహుశా పెద్ద పెద్ద కార్డులు వేయాలేమో, పెద్ద పెద్ద ఫ్లక్స్ వేయాల్సి ఉంటుంది. కానీ సరిపోదు కాబట్టి వాగ్దానము అని చిన్న దాంట్లో ఏమంటే ఇమిట్ చేసి ఉండేలాగా ఒక మాట పెట్టేసుకుంటున్నాం. ఏమండి గమనించండి ప్రియులారా, ఈ రోజున కీర్తనల గ్రంథము 24వ కీర్తన ఒకసారి చూడండి. 24వ కీర్తన చివరి వచనం. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతికి యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. హల్లెలూయా! ఆయనే ఈ మహిమగల రాజు. ఏమండి నిజంగా ఆయన రాజేనా మన జీవితంలో కూడా? కొంతమంది రాజు అని పేరు పెట్టుకుంటారు, ఏమంటే రాజు అని పిలిపించుకుంటారు. నిజమే ఏమంటే కొంతమంది మా సంఘంలో ద్వారపూడిలో ఉన్నారు, అన్ని చోట్ల కూడా మనకు అలాంటి వాళ్ళు కనబడుతూ ఉంటారు. కానీ ఇక్కడ గమనించండి ఏంటంటే, రాజు ఎవరికి రాజు? కిరీటం ఏమైనా ఉందా? అధికారం ఏమైనా ఉందా? ఊరికే పేరుకి అలా పిలుస్తాం ఈ రాజు, రాజు. కానీ నిజానికి అసలు రాజు ఎవరంటే యేసు రాజే. దేవునికి స్తోత్రం. యేసే రాజు మనకే. హల్లెలూయా! యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఎలా వస్తున్నాడు అంటే, మొదటిసారి వచ్చినప్పుడు రాజుగా రాలే, దాసుడుగా వచ్చాడు. ఆయన కొట్టినా, హింసించినా, బాధపరిచినా ఏం మాట్లాడలేదు. ఏమండి కానీ ఇప్పుడు ఆయన అలా రావట్లేదు, రాజుగా వస్తున్నాడు. అప్పుడేమో దాసుడుగా వచ్చాడు, అంటే లోబడిపోయేవాడుగా వచ్చాడు, తగ్గించుకునేవాడుగా వచ్చాడు. తనేంటో తన మహిమనంతా కూడా ప్రక్కన పెట్టి ప్రియులారా తన యొక్క స్థానాన్ని ఒక మనుష్యునిగా తగ్గించేసుకున్నాడు. అందరి చేత ద్వేషించబడ్డానికి అంగీకరించాడు. లేకపోతే ఆయన ఎవరేం చేయగలరండి? ఆయన పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళే బాబాయ్ మిమ్మల్నా అని చెప్పి వెనక్కి తగ్గి నేల మీద పడిపోయారు. 3 సార్లు జరిగింది అలాగా. నేనే అని ఆయన చెప్తే, మేము నజరేయుడైన యేసును వెతుకుతున్నాము అని అంటే, నేనే ఆయన్ని అన్నారు. ఇలా వెనక్కి తగ్గి నేల మీద పడిపోయారు. ఏమండి ముమ్మారు అలా జరిగినటువంటి తర్వాత నేనే ఆయన్ని, మీరు ఏమి అభ్యంతర పడక్కలేదు, వీళ్ళు మాత్రం పోనివ్వండి అన్నాడు. ఎవరినే? శిష్యులను పోనిమ్మన్నాడు. కాబట్టి ఆయన శ్రమను ఎదుర్కొనే దగ్గర కూడా రాజుగానే ఎదుర్కొన్నాడు. తల వంచలేదు. నేను ఇందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చాను అని చెప్పి ప్రియులారా ఆయన ముందే చెప్పడం జరిగింది. నేను సిలువ వేయబడడం కోసమే వచ్చాను. నన్ను సిలువ వేస్తారో, చంపుతారో, కానీ నన్ను మాత్రము మరణాన్ని నుంచి నన్ను మాత్రము లేవకుండా ఎవరు ఆపలేరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన లేవకుండా ఎవరు ఆపలేరు. ముందే చెప్పాడు ఆయన, లేచుట అగత్యము. ఏంటి లేచుట అగత్యము అన్నాడు. అంటే చంపిన వాళ్ళు అనుకున్నారు, కొట్టిన వాళ్ళు అనుకున్నారు మాకు అధికారం ఉంది నీ మీద, మేము నిన్ను చంపడానికి అధికారం ఉంది అని అంటే, పైనుండి నీకు ఇవ్వబడి ఉంటే తప్ప నా మీద నీకే అధికారం లేదన్నాడు. ఎక్కడ తలవంచలేదు ఆయన. నాలో పాపం ఉన్నదని ఎవడు నేరము స్థాపించును అని పిలిచిన ఒకే ఒక్క రాజు ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు తప్ప ఎవరు లేరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అండి రాజు, ఆ రాజు మన జీవితానికి రాజు అయితే మన బ్రతుకంతా కూడా ప్రియులారా ఏమండి రాజభోగం అనుభవిస్తాం. రాజభోగం అంటే ఏంటి? అందుకే పట్టు పరుపులు అండి కాదు. ఏమండి రాజుకుండవలసినటువంటి ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే, నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారాలు. నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారాలు. ఏమండి నీతి అనేది ఆయన సింహాసనానికి ఆధారం. అంటే నీతి న్యాయము కలిగిన వాడే రాజు. యెహోవాయే న్యాయమును ప్రేమించువాడు అని రాయబడుతూ ఉంది. ఆయన నీతిమంతుడు అని రాయబడుతూ ఉంది. ఏమండి ఆయన మనకు ప్రియులారా నీతి కావడం కోసం ఆయన మన కొరకు ప్రభువు పరలోకమందున్న తండ్రి చేత మనకు అనుగ్రహించబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మన నీతి ఏంటంటే, యేసే మన నీతి. ఎవరు మన నీతి? యేసయ్యే మన నీతి. ఈ రోజున మన జ్ఞానం ఏంటంటే, యేసయ్యే మన జ్ఞానం. ఈ రోజున మన విమోచనము యేసుక్రీస్తు ప్రభువే. ఈ రోజున మన పరిశుద్ధత ఎవరంటే యేసయ్యే. ఏమండి ఈ రోజున మనము ప్రియులారా ఒక ప్రత్యేకించబడినటువంటి వారిగా ఎందుకున్నాము అనంటే, యేసునందు విశ్వాసం ఉంచి నందును బట్టి. దేవునికి స్తోత్రం. ఏమండి
పరదేశులమో ప్రియులారా అనేటువంటి పాట అప్పుడప్పుడు పాడుకోండి. సడన్గా పాడితే కంగారు పడతారు కాబట్టి. అర్థమైందా? ఆ పాటలో ఉంది ఏంటంటే, యేసునందు విశ్వాసం ఉంచిన పరలోకమే స్థిరము, పరలోకమే స్థిరము. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి ఇక్కడ స్థిర నివాసం లేదు. ఎంత పెద్ద బిల్డింగ్ కట్టుకున్నా, అపార్ట్మెంట్ కట్టుకున్నా, ఎన్ని సంపాదించుకున్నా కూడా స్థిర నివాసం ఎక్కడుంది? పరలోకమే స్థిరము. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏంటంటే స్థిరం కాని దాని మీద మనస్సు పెట్టుకుని స్థిరమైన దాన్ని వదులుకోవద్దాం ప్రియులారా. ఇక్కడ దొరికే ఉద్యోగం కొన్ని సంవత్సరాలే, కానీ అక్కడ దొరికే ఉద్యోగం శాశ్వత కాలం ఉండిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏంటంటే ఇక్కడ ఈ ఉద్యోగం కోసం ఈ రాజును పక్కన పెట్టి మీరు ప్రయాణం చేశారు అనుకోండి, తిప్పలు పడతారు మీరు. నేను చెప్తున్నాను. అనుదినము ప్రధానమంత్రి చేయబడినటువంటి దానియేలు, బాబు మమ్మల్ని ప్రధానమంత్రి చేస్తే మేము మీరు ఏం చెప్తే అది చేస్తాం అనలేదు. ఆయనే ప్రధానమంత్రిని చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునకు. హల్లెలూయా. ఏండి పదవి వెంబడి, ఉద్యోగం వెంబడి ఆయన వెళ్ళలేదు, ఆయన వెతుక్కుంటూ వచ్చింది. ఈ రోజున యవనస్తులైనటువంటి బిడ్డలు చాలా కష్టపడుతున్నారు. కానీ నేను చెప్పేది ఒకటి ఏంటంటే, రాజును దాటి మీరు మీ సొంత ప్రయత్నాల్లో మొక్క మునిగిపోకండి. ఈ రాజు యొక్క అధికారము క్రింద నువ్వు ఉంటే నీకు కావలసిన సమస్తము ఆయన నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమంటే మనం అడగాల, ఆయన్ని అడగకముందే పరలోకపు తండ్రికి నీ అక్కర తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆలోచన చేసుకోండి. ఆయన నీకు రాజు అయితే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన నీకు రాజు అయితే నువ్వు కలత చెందాల్సిన అవసరం లేదు. ఆయన నీకు రాజు అయితే నీవు ప్రియులారా దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఆయన అంటున్నాడు, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఆదుకోవడం చాలా గొప్ప విషయం. ఏమండి ఆయన ఆదుకోవడం, ఆయన చేత ఆదరించబడడం, ఆదుకోబడడం ప్రియులారా మనకు దొరికినటువంటి గొప్ప వాగ్దానం. ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. ఈ వాగ్దానం మీద ఆధారపడండి. ఆయన నీకు రాజు అయితే నీ జీవితానికి ఏ భయమో అవసరం లేదు. ఆయన రాజుగా చేద్దాం అనుకున్నారు. ఆయన రాజుగా చేయడం ఏంటండి? ఆయనే రాజు. దేవునికి స్తోత్రం. 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచిపెడితే 1000 మంది తిన్న తర్వాత ఇంకా మొక్కలు మిగిలితే వీళ్ళు ఏమనుకున్నారో తెలుసా? మనం కష్టపడక్కర్లేదు, ఏదో కాస్త తెచ్చి ఆయన చేతులు పెడితే చాలు, ఆటోమేటిక్గా ఏమైపోతాయి, రోజు వెళ్ళిపోద్ది. ఆయన చెప్పే మాటలు అలా వింటా, అలాగే ఏదో కూర్చుని అలాగా కాలక్షేపం చేస్తే తండ్రి ప్రభు అనుకుంటే చాలు, అంతే. దేవునికి స్తోత్రం. అంటే సోమరులుగా బ్రతకడానికి ఈయనైతే బాగుంటుంది రాజుగా చెప్తే అనుకున్నాను. సోమరితనం ప్రభుకి ఇష్టం లేదు. నేను రాజుగా ఉండడం కోసం రాలే. నేను ప్రాణమును పెట్టి మరణాన్ని పొంది సమాధిని జయించి తిరిగి లేవడానికి వచ్చాను. పరలోకమందు ఏమండి వాళ్ళకి స్థలం సిద్ధపరచడానికి వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక ప్రభువు తాత్కాలికమైన అధికారాలను ఆయన కోరుకోలేదు. ఆయన ఎప్పుడూ రాజే. పుట్టినప్పుడు రాజు ఎవరన్నా ఉంటారా? ఏమంటే పెరిగి కాస్త యుక్త వయసుకు వచ్చిన తర్వాత అప్పుడు పట్టాభిషేకం చేస్తారు యువరాజా వారికి. అప్పటిదాకా ఎవరు రాజు అనరు ఆయన్ని. ఏమండి దేవుని బిడ్డలారా గమనించండి, ఏంటంటే ఇది తెచ్చిపెట్టుకున్నటువంటి అధికారం కాదు. స్వయముగా ఆయనే రాజు అయి ఉన్నాడు కాబట్టి ఆయన మనం ఆశ్రయించవచ్చు. కొంతమందిని ఆశ్రయించి వాళ్ళు రాజులు అనుకుని మోసపోయి ఆ తర్వాత ఏమండి కానిస్టేబుల్ కానోళ్ళు కూడా కానిస్టేబుల్ యూనిఫామ్ వేసుకుని వచ్చి డ్యూటీలు చేసేటట్టు కొన్ని సంవత్సరాలాగా తర్వాత పట్టబడ్డారు. ఏమండి కలెక్టర్ కానోళ్ళు, నేను కలెక్టర్ని అంటే దానికి సంబంధించిన ఏమున్నాయో అన్నీ కూడా రెడీగానే ప్రిపేర్ చేసుకుని మోసం చేసి వాళ్ళు. కానీ తర్వాత ఇది మోసం, ఇతను కలెక్టర్ కాదు అనే విషయం అర్థమవుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఎప్పటికీ రాజే. నువ్వు మోసపోవడం అనేది ఎప్పటికీ జరగదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీ రాజు సాత్వికుడు అని రాయబడతా ఉంది. ఎవరైనా సాత్వికుడు, దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను వాసులకు తెలియచేయండి అని అంటా ఉన్నాడు. ఇక్కడ గమనించండి, సాత్వికము అనేటువంటి మాటకు ప్రియులారా ఒక చక్కని అర్థాన్ని ఒక దైవజనుడు చెప్పాడు. ఏమనంటే, దేవుడు తనను ఎలాంటి పరిస్థితుల్లోకి నడిపించాడో వాటిని వినయముతో అంగీకరించటమే సాత్వికం అంట. 3వ ధన్యత ఏంటి? దుఃఖపడు. మొదటిది ఏంటి? ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. 2వది ఏంటి? దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. 3వది ఏంటి? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. సాత్వికం అంటే ఏంటి అనంటే, దేవుడు తనను ఎలాంటి పరిస్థితుల్లోకి నడిపించాడో వాటిని వినయముతో అంగీకరించటమే సాత్వికం అంట. ఏమండి
దేవుడు తనను ఎలాంటి పరిస్థితుల్లోకి నడిపించాడు. యోసేపును తీసుకుంటే యోసేపు సడన్గా దాసుడు అయిపోవలసి వచ్చింది. అల్లారు ముద్దుగా పెరిగాడు, విచిత్రమైన నిలువుటంగి తండ్రి చేత ధరింప చేయబడ్డాడు, అందరి చేత అసూయగా చూడబడ్డాడు. అన్నలు అతన్ని ద్వేషించారు, అతన్ని గోతులోకి త్రోసారు చంపేయాలని. కానీ వాళ్ళ ఆలోచనలు తారుమారు చేసి దేవుడు ఏం చేశాడంటే, యోధా చేత ఎందుకురా బాబు ఈ రక్తాపరాధం మనం కట్టుకోవడం, వీడిని ఇందులోకి తోసేద్దాము, ఇదిగో వాడిని ఆ వర్తకులకు అమ్మేద్దాం, మిద్యాను వర్తకులకు అని చెప్పి ప్రియులారా ఆలోచన చెప్తే, ఇది కూడా బాగానే ఉంది, ఎందుకులే చంపడం, ఎలాగా మా కళ్ళ ముందు కనబడకూడదని కదా మన ప్లాను, వాడు దూరంగా వెళ్ళిపోతే మనకి ఈ పీడా విరగడైపోద్ది అనుకున్నాడు. కానీ ప్రియులారా వాడే తర్వాత వాళ్ళకి దిక్కవుతాడు అనుకోలేదు. దేవునికి స్తోత్రం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయట తలకు ఏమవుతుంది, తలకు మూలరాయి అయ్యును. ఇది కన్నులకు మన కన్నులకు ఆశ్చర్యము, ఇది ప్రభు వలన కలిగినది అని రాయబడుతూ ఉంది. ఇది యేసు ప్రభు గురించిన ప్రవచనమే. కానీ యోసేపు జీవితంలో దాసుడుగా అమ్మబడిపోయి ఆ ఇంటిలోకి వెళ్ళినప్పుడు ఏం చేశాడు యోసేపు అంటే, దేవుడు తనను ఇలాంటి పరిస్థితుల్లోనికి నడిపించినప్పుడు వినయముతో అంగీకరించాడు. దేవునికి స్తోత్రం. అది యోసేపులో మనము సాత్వికాన్ని చూడటానికి ప్రియులారా కారణమవుతూ ఉంది. సాత్వికం. దేవుడు తనను ఎలాంటి పరిస్థితుల్లోకి నడిపించాడు. సడన్గా ఒక సౌకర్యవంతమైన ఇంట్లో ఉన్నాడు, ఏ కష్టము కూడా తెలియనిటువంటి ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు మొత్తము కష్టాల్లోకి ఒకసారి వెళ్ళిపోయినట్టు అయిపోయింది. చూసారా, ఎవరైనా బాగున్న స్థితిలో నుంచి బాగోకుండా ఉన్న స్థితిని ఎవరైనా కోరుకుంటారా? బాగున్నవాడు ఇంకా బాగుండాలనుకుంటాడు, అందంగా ఉన్నవాళ్ళు ఇంకా అందంగా ఉండాలని చాలా చాలా రకాలు చేస్తున్నారు. ఏమండి, దేవుడిచ్చిన అందం చాలురా బాబు ఎందుకు వచ్చింది అనుకోవట్లేదు. మీరు కాదులండి, ద్వారపుడులో ఉన్నారు అలాంటి వాళ్ళు. అర్థమైందా? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. పైగా ప్రతి పనికి మాలిన వాడు ఈ రోజున ప్రియులారా అందం గురించి సెటైర్లు వేస్తున్నారు. ఏమండి, నీకు ప్రేమించే మనసు లేకపోతే నీకు అందం ఎందుకు ఉండాలట? అంటే ప్రతి ఒక్కరిని ప్రేమించడానికి అందమా? అది దేవుడు ఇచ్చాడు. ఎవరు పడితే వాళ్ళని ప్రేమించడానికి కాదు, ఎవరిని ప్రేమించాలో వాళ్ళనే ప్రేమించాలి, ఎవరితో వివాహం అవ్వాలో వాళ్ళనే ప్రేమించాలి. దేవునికి స్తోత్రం కలుగును కాదు. అలాంటి జ్ఞానం లేకపోతే యేసయ్యను ప్రేమించండి, యేసు మీద ఆధారపడండి. ఆయన నీకు రాజు అయితే నువ్వు ఎవరు పడితే వాళ్ళని ప్రేమించలేవు. నువ్వు అలా ప్రేమిస్తున్నావంటే నీ ప్రేమ మోసం అనమాట. ఏమండి, నీ ప్రేమ మోసం అయితేనే నువ్వు అలాగ అందరినీ ప్రేమించే మనసు నీకు ఉంటుంది. అందరూ ఒకటే అండి నాకు ఏంటిది ఏంటి, వ్యభిచారి అయి ఉండాలి, జారిని అయినా ఉండాలి, జారుడు అయినా ఉండాలి, లేకపోతే వ్యభిచారి అయినా ఉండాలి. వాడికి తప్ప ఇలాంటి ఆలోచన ఇంకా ఉండదు. ఆలోచించండి. దేవుడు ఎలాంటి పరిస్థితుల్లోకి నడిపించాడో వాటిని వినయముతో అంగీకరించటమే సాత్వికం. ఈ రోజున అలాంటి యొక్క సాత్వికం అనేటువంటి లక్షణం కలిగిన వారి గురించి సాత్వికులు ధన్యులు అని చెప్పబడతా ఉంది. ఒకవేళ నీ జీవితంలో ఒకవేళ మంచి సుఖవంతమైనటువంటి జీవితంలో నుంచి పెళ్లి చేసుకున్న తర్వాత లేకపోతే ఉద్యోగ పరిస్థితుల్లో ఒకవేళ కొంచెం ఏదైనా మార్పులు జరిగి అనుకున్నటువంటి పైకి వెళ్లకుండా కిందకి దిగేవనుకోండి, దాన్ని అంగీకరించగలమా? అక్కడ అడ్జస్ట్ అవ్వగలమా? మనం నిజానికి అడ్జస్ట్ అవ్వగలమా? అసలు మనం మంచి బట్టలు వేసుకున్న వాళ్ళు కాస్త ఏదైనా కొంచెం చిరుగుంటే అప్పుడు ఎప్పుడో కుట్టుకుని వేసుకునే వాళ్ళు, ఇప్పుడు కుట్టుకుని వేసుకోవాలంటే మనకి దీనివల్ల ఇంకేం అవసరం లేదు, ఇది పక్కన పడేద్దాం అనుకుంటాం అండి. కాస్త ప్రియులారా ఇంకా లగ్జరియస్గా జీవించాలనేటువంటి ఆలోచన మనలో ఉంటుంది. కానీ ఇక్కడ మీరు గమనించండి, ఎలాంటి పరిస్థితుల్లోకి దేవుడు నడిపించాడో వాటిని వినయముతో అంగీకరించటమే సాత్వికం. ఒకనొక రోజున మోషే తన యొక్క చక్రవర్తి యొక్క వైభవాన్ని విడిచిపెట్టి, అంతఃపురాన్ని విడిచిపెట్టి, ఆ భోగాన్ని విడిచిపెట్టి, గౌరవాన్ని విడిచిపెట్టి కటిక నేల మీద పడుకోవాల్సి వచ్చింది. ఏమండి, ఎవరికి వాళ్ళు ప్రత్యేకంగా గొడుగు లాంటిది ఒకటి వేసి ఆయన తీసుకెళ్తారు. ఎక్కడ ఎండ తగలకుండా వర్షం తగలకుండా రథం మీద ఎక్కించుకుని తీసుకెళ్తారు. ఇప్పుడు ఎవరున్నారని కూడా అనడానికే. ఏమండి, ఎండకి ఎండాల్సి వచ్చింది, వానకు తడవాల్సి వచ్చింది, మంచుకు తడవాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితులను అంగీకరించాడు. అదే మోషే సాత్వికం. అర్థమవుతుందా మీకు? ఇక్కడ పంచభక్ష పరమాన్నాలు ఉండొచ్చు, వారు గొర్రెల కాపర్లు, వాళ్ళు ఏం పెడితే అదే తినాల్సి వచ్చింది. తినాలా వద్దా? తిన్నాడు. అదే సాత్వికం. అండి, నేను ఎలాంటి వాడను, ఎలాంటి స్థితిలోకి రావాల్సి వచ్చింది. వాళ్ళతో ఉంటే ఎంతో ఘనత, ఎంతో గౌరవము, ఎంతో ఉన్నతమైనటువంటి స్థితి, అందరూ సలాం చేస్తారు. కానీ ఇశ్రాయేలు ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించుకున్నాడు. అదే మోషే యొక్క సాత్వికం. ఈ రోజున అలాంటి ఆలోచన నీకుందా అండి? ఆలోచించండి ఒకసారి. మోషే సాత్వికము అనే విషయాన్ని గురించి ఆలోచిస్తే, వైభవాన్ని విడిచిపెట్టి, హోదాను విడిచిపెట్టి అందరూ కూడా మోషే వస్తూ ఉంటే అసలు తల దించాల్సిన అవసరం లేదు. అందరూ ఏం చేయాలి?
సలాం మోషే మహారాజుకి జై అని చెప్పాలి. కానీ ఆ స్థితి వదిలిపెట్టేశాడు. నా సేవకుడైన మోషే అనిపించుకోవడం కోసం అవమానాన్ని భరించాల్సి వచ్చింది. కటిక నేల మీద పడుకోవాల్సి వచ్చింది. కాళ్లకు చెప్పులు లేకుండా ప్రియులారా ఇశ్రాయేలు ప్రజలతో నడవాల్సి వచ్చింది. ఏమండి, ఎండకు ఎండాల్సి వచ్చింది. సౌందర్యం ఎక్కడుంటుంది? ఎండే వాళ్ళకే, తడిసే వాళ్ళకే. రాజవస్త్రాలు ధరించిన వాడు సామాన్యుడమైనటువంటి వస్త్రాలు ధరించాల్సి వచ్చింది. లెక్క చేయలేదు అసలు మోషేనే. అయినా కూడా తల వంచాల్సి వచ్చింది. ఉంచాడు. అదే సాత్వికం అంటే. మనల్ని ఎవరైనా గౌరవించకపోతే అదేంటి నన్ను చూసి కనీసం వందనాలన్నా చెప్పలేదు అని కనీసం మనసు ఏమవుతుందంటే చివుక్కుమంటుంది చిన్నదానికే. అసలు మోషేను ఎంతగా అవమానకరంగా మాట్లాడేశారు. కొట్టండ్రా, రాళ్ళేసి కొట్టండి అన్నారు. ఎవరినే? మోషేని. సాత్వికముతో సాగిలి పడిపోయాడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. ఏమండి, ఒకప్పుడు రిచ్గా బ్రతికాం, కానీ ఇప్పుడు తగ్గించుకుని బ్రతకాలంటే ఎంత కష్టంగా ఉంది. అంటే అలాగే బ్రతకాలనుకుంటే ఇప్పుడు ఏం చేయాలి నేను? ఏమండి, అబద్ధాలు చెప్పి మోసాలు చేసి డబ్బులు తెచ్చుకొని నా ఇష్టం వచ్చినట్టుగా జల్సాలు చేయాలి. మళ్ళీ ఎందుకు వచ్చిన జీవితం అని అనుకుని ఊరికే మదన పడిపోయేటువంటి పరిస్థితి నీకు ఉండకూడదు. సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, దీన స్థితిలో ఉండనెరుగుదును. ఏమంటే ఒకప్పుడు కడుపు నిండింది, అనేక మంది కడుపు నింపావు. ఈ రోజున పౌలు భక్తుని యొక్క జీవితం చూస్తే కడుపు ఆకలితో ఉండాల్సి వచ్చింది. కొంతమందిని ఏమంటే ఆశ్రయించాల్సి వచ్చింది. వాళ్ళు పెడితేనే తినాలి, వాళ్ళు పెట్టకపోతే అలాగ మనం ఎదురు చూడాలంతే. ఎలాంటి స్థితి నుంచి ఎలాంటి స్థితికి వచ్చాడు. ఏమండి, ఊరికనే వచ్చారేటండి సేవకే, మీకు బాగానే వస్తుండుంటాయి అనుకుంటారు. ఏమండి, సేవకు వచ్చినప్పుడు ఇవన్నీ లేవు. సేవలో కొన్ని సంవత్సరాలు నలిగిన తర్వాత ఒక్కొక్కటి దేవుడిచ్చాడు. అందుకని ఇచ్చిన దాన్ని బట్టి సంతృప్తి లేదు. సేవ మీదే ఆలోచన ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆత్మలను సంపాదించాలనే భారం ఉంది. అయ్యో పలానా సహోదరుడు, పలానా యవనస్తుడు జీవితం బాగోలేదు నాయనా అని చెప్పే భారం ఉంది. రాత్రులు మెలకువలో ప్రియులరా పడుకోకముందు ఆలోచించేది ఒకటే, పలానా అబ్బాయి ఎందుకు రాలేదు చర్చ్కి, ఎందుకు ప్రార్థన జీవితం నేర్చుకోవట్లేదు, ఎందుకు భయభక్తులు నేర్చుకోవట్లేదు, ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు అలాగుండిపోయింది అమ్మాయి, ఆ భార్యాభర్తలు ఎందుకు అలాగున్నారు. ఏమండి, మనం చూసుకుంటేనే సరిపోద్ది. విశ్వాసులు అంటే వాళ్ళ కుటుంబాలు, భార్య భర్త బిడ్డలు వాళ్ళే చూసుకుంటారు. కానీ సేవకుడికి అలా కుదరదు. పైగా కొంతమంది ఏమంటారంటే ఆయనకే అందరూ గొప్ప గొప్పోళ్ళే కనపడతారు. మొన్న కూడా తల్లి అనేసిందట, అవును నిజమే ప్రభు, నీకు తెలుసు కదా నాయన అనుకున్నాం. ఎవరు కనపడతారట? గొప్ప గొప్పోళ్ళు కనపడతారు. నేనేమన్నా గొప్పోడినేటి? నేను గొప్ప గొప్పోళ్ళు కనపడ్డానికే గొప్పోళ్ళతో తిరుగుతాను నేనేమన్నా? ఏమండి, గొప్పోళ్ళు ఉన్నారు తెలిసిన వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్తే ప్రియులారా నాకేం సంతృప్తి ఉండదు. గొప్పవాళ్ళు కాదు కావలసింది, నా ప్రభువుని అర్థం చేసుకున్న వాళ్ళు, నా దేవుని వాక్యానికి విలువిచ్చేవారు కావాలనుకున్నాను. ఏమండి, ఎలా ఉండేవారు రా? అవునరా, ఇప్పుడు నాకు అలాంటి ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు ఇంకా బాగున్నాను, దేవునికి స్తోత్రం. ఎందుకంటే యేసయ్య నాతో ఉన్నాడు. యేసయ్యలాగా పోలికలోకి ఎదగాలనుకున్నటువంటి వారు, పోలికలో ఉన్నవారు కొంతమంది నాకు స్నేహితులు అయ్యారు. కొంతమంది చెల్లెళ్ళు, కొంతమంది అక్కలు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు, పెద్దలు ఎంతోమంది ఉన్నారు నాకు ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దిగులు లేదు నాకు. ఏమండి, నేను లేనని బెంగ వాళ్ళకుందేమో కానీ వాళ్ళు లేరని బెంగ నాకు లేదు. అర్థమైందా? ఎలా బతికి వాళ్ళవురా? అవును, ఇప్పుడు ఏమన్నా బతికాను, తప్పు బతుకుతున్నానా? ఇప్పుడు ఏమన్నా తక్కువైందా నాకు? ఏమండి, ఎలా బతికేవరా అంటే చాలు అంతే. అవును నిజమే, అప్పుడు అక్కడ తిరిగాం, ఇక్కడ తిరిగాం, ఇలా తాగాం, ఇలా ఎంత అందనాలు ఆడాం, ఇవన్నీ గుర్తుకొచ్చేసి నిజమేరా అప్పుడు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళము అని అనుకుంటున్నాము అని అంటే కనుక ఖచ్చితంగా నీ రక్షణ ఎక్కడో దారి తప్పేసింది అన్నమాట. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. యోబు యొక్క సాత్వికాన్ని గురించి చెప్తాను. యోబుకు కలిగినంతటిలో ప్రియులారా భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుణ్ణి ఆరాధించాడు. ఒక్క రోజులో బిడ్డలందరూ చనిపోయారు. ఒక్క రోజులో గాడిదలు పోయినాయి, ఎద్దులు పోయినాయి, గొర్రెలు పోయినాయి, మొత్తం పనివారు పోయారు, అందరూ పోయారు. ఒక్కొక్క వార్త వినబడతా ఉంది. యోబు యొక్క సాత్వికం గురించి చెప్తున్నాను. ఒకటే మాట అన్నాడు, చివరిగా తను ఒక్కడే మిగిలాడు, తన భార్య ఒక్కతే మిగిలింది, ఎవరు లేరు. ఏమండి, వచ్చిన పనివారిలో ఒకడు తప్పించుకొని వస్తే వాడు చెప్పేసి వెళ్ళిపోయాడు తప్ప, అయ్యో ఇంతవరకు ఈ యజమాని దగ్గర బతికాను, ఇతని దగ్గర తిన్నాను, ఇతని దగ్గర ఉన్నాను, ఇతని దగ్గర పడుకున్నాను అని ఒక్కడు కూడా లేడు. ఎందుకంటే ఇతని దగ్గర ఉంటే ఇంకా నాకు బతుకులేదు అని వెళ్ళిపోయారు అందరూ. ఏమండి, బాబుగారు అన్నవారు అలా యోబు అనే పరిస్థితికి వచ్చేసింది యోబు గారిని. ఈ రోజున ఆలోచన చేస్తా, యోబు ఏమంటున్నాడంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను, యెహోవా నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఏమండి,
ఏదన్నా తక్కువైతే మనం అలాగంటామా? ప్రభా ఇన్ని ఇచ్చావు కదా నాయన, ఇది లేకపోయినా పర్లేదు ప్రభా అంటామా? అనం. ఎలాగా తెలుసా మనం ఏమండి? పాట అయితే పాడేస్తున్నాం, ఆ యోబులా అనేస్తాం అంతే. అయ్యి బాబా, యోబు అంటే ఏంటనుకున్నారు? ఆ యోబులా మనం ఆయన స్తుతించగలుగుతున్నామా? యోబు యొక్క సాత్వికం చూడండి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు. నా ప్రభు యొక్క సాత్వికం చూస్తే, ఆయనను కొట్టి అవమానపరుస్తున్నప్పుడు నేను మంచి మాట ఆడితే నువ్వెందుకయ్యా నన్ను కొడుతున్నావు అన్నాడు. అంతే ఒక మాట. ఆయన సాత్వికం, నోరు తెరవని సాత్వికం. వదకు తేబడినటువంటి గొర్రె పిల్ల వలె మౌనముగా ఉండి నోరు తెరవలేదు ఆయన. హల్లెలూయా. వెంట్రుకలు పెరుకువేయి వారికి చెంపలను అప్పగించేశాడు. చేతులలో మేకులు కొట్టేవారికి చేతులు ఇచ్చేసాడు. పాదాలు శీలతో బిగించి ఏమండి, ఆ మేకు యొక్క పొడవు 8 అంగుళాలంట. 8 అంగుళాలు మేకు ఏమండి. ఆయన తల మీద కొట్టినటువంటి ముళ్ళ కిరీటము యొక్క ప్రియులారా ముళ్ళు ఎంత ఉందంటే సుమారు 2-3 అంగుళాల పొడవు ఉందట ఒక్కొక్క ముళ్ళు. ఆ బలుసు కమ్మతో ముళ్ళ కిరీటమును చుట్టి ఆయన తల మీద కొట్టి, ప్రియులారా ఒక్క ముళ్ళు గుచ్చుకుంటేనే జీవమంటుంది తల. అలాంటిది కాలు గుచ్చుకుంటే తలకే జీవమంటుంది. అలాంటిది తల మీదనే ఏకంగా కొట్టినటువంటి ఆ కిరీటాన్ని బట్టి ఎంత సాత్వికాన్ని కలిగి ఉన్నాడో నా ప్రభు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని ప్రియులారా వారి కొరకు ప్రార్థన చేసిన సాత్వికుడు నా ప్రభు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని చెప్పి మీ మీద నా కాడు ఎత్తుకొని నా యొద్ద మీరు నేర్చుకోండి. నేను ఎవరినో తెలుసా? నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడను. హల్లెలూయా. ఈ రాజు ఎలాంటి వాడంటే సాత్వికుడు, దీనుడు. అండ్ ఒక్క సాత్వికం గురించి చెప్పడానికే టైం సరిపోదు. ఇంతకే మనకు ఆ సాత్వికం ఉందా ప్రశ్నించుకుంటే? దేవుని సంకల్పానికి మరొక మాట కూడా చూడండి. మీరు రాసుకుంటే మంచిది కదా, అలాగా చూస్తూ ఉన్నారు. కొంతమందికి మంచి అలవాటు ఉంది, రాసుకునే అలవాటు. కొంతమందికి చెడ్డ అలవాటు ఉంది, నాకులాగా. ఏంటంటే ఇలా వినేడు, అంతే కదా, ఓకే అనుకోవడం, మర్చిపోవడం. అక్కలేని అన్నీ రాసేస్తూ ఉంటాం ఏమండి. అవసరమైనవి మాత్రం ప్రభా ఈ మాటలు నా జీవితంలో నిజంగా సాత్వికము నాకు దయచేవా అని అడగడానికి మనకు మనసు ఉందా? నిజానికి దేవుని కోసం బాధలను అనుభవించడానికి సమ్మతించడం, హేళన, తిరస్కారం పాలైన కోపం, ప్రతీకారం చూపకుండా ఉండడానికి సిద్ధపడడమే సాత్వికం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి 23 వచనాల వరకు ఉన్న ఆ భాగాన్ని మనం చదివినట్లయితే ప్రియులారా అక్కడ రాయబడతా ఉంది, ఆయన క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఎంచిపోయినాం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. 2వ అధ్యాయం 21 నుంచి 23 వచనాలు. మరొక మాట చెప్పనా? ఈ మాట రాసుకుంటారా? రాసుకుంటామన్న వాళ్ళ కోసం చెప్తున్నాను మళ్ళీ. దేవుని కోసం బాధలను అనుభవించడానికి రాయలేని వాళ్ళు, చదువు లేని వాళ్ళు, నేను చెప్పేది 1-2 సార్లు మీరు మీ మైండ్లో రికార్డ్ అయితే సరిపోద్దు. దేవుని కోసం బాధలను అనుభవించడానికి సమ్మతించడం. సెల్లో కూడా నోట్స్ అని ఉంటుంది కదా మీకు, అలా కూడా నోట్ చేసుకోవచ్చు. హేళన, తిరస్కారం పాలైన కోపం, ప్రతీకారం చూపకుండా ఉండడానికి. హేళన, తిరస్కారం పాలైన కోపం, ప్రతీకారం చూపకుండా ఉండడానికి సిద్ధపడడమే సాత్వికం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 21 నుండి 23 వచనం. చెప్పడానికి బాగానే ఉంది, కానీ ఒక్కసారి మన జీవితాలకు అన్వయించుకుంటే బాధలను అనుభవించడానికి సమ్మతించగలమా? హేళనను మనము ప్రియులారా సమ్మతించగలమా? హేళన అయితే, తిరస్కారం పాలైతే కోపపడకుండా ఉండగలమా? ప్రతీకారం చూపకుండా ఉండడానికి సిద్ధపడడమే సాత్వికం. నిజంగా ఉందా మనలో? ఇంకో మాట చెప్పనా? దేవుని సంకల్పానికి, తమపై దేవుని పరిపాలనకు తమను తాము లోపరుచుకొని, దేవుని సంకల్పానికి, తమపై దేవుని పరిపాలనకు అండి తమను తాము లోపరుచుకొని ఆయన కోసం భరించవలసిన వాటిని భరించేవారే సాధుగుణము, సాత్వికం కలిగిన వారు. ఆలోచన చేయండి. యోహాను సువార్త 18:11 ఇందాక చెప్పాను కదా, వచ్చును నేను.
యేసుక్రీస్తు ప్రభువారు ఆయనను అప్పగించుకునేటువంటి టైంలో ఆ యొక్క సైనికులు ముందుకొచ్చి ఆయనను బంధించడానికి వచ్చినప్పుడు పేతురు, ఆయన దగ్గర ఉన్నటువంటి పేతురు కత్తి తీసి ముందుకొచ్చి యేసు ప్రభువును బంధించడానికి వచ్చిన వాని యొక్క చెవిని తెగ నరికేసాడంట. చేతులు నరికేసను తప్పి ఏమైందంటే చెవి తెగిపోయిందన్నమాట. చెవి తెగిపోతే ప్రభు ఏమన్నాలో తెలుసా? బల నమ్మకమైన మంచి దాసుడా అండి, ఎంత ప్రేమ నేనంటే నీకు, వీళ్ళందరూ ఉన్నారు ఎందుకు, వేస్ట్ వీళ్ళందరూ అని అనలేదు. ఏమన్నాడు తెలుసా? సీమోను, ఎందుకయ్యా నువ్వు తొందరపడ్డావు? నీ కత్తిని వరలో పెట్టు, కత్తి పట్టుకునేవారు కత్తితో నశిస్తారు. నేను తండ్రిని వేడుకోలేననుకున్నావా? నేను వేడుకుంటే 12 సేనావ్యూహముల కంటే అధికమైనటువంటి యోధులను నా కొరకు తండ్రి పంపడు అనుకున్నావా? అలాగైతే లేఖనం ఎలాగో నెరవేరుతుంది అన్నాడు. అది ఆయన సాత్వికం. ఏమండి, ఇక్కడ ఒక చక్కని మాట రాయబడుతూ ఉంది. 11వ వచనం చూడండి, యోహాను సువార్త 18:11. ఆ దాసుని పేరు మల్కు. యేసు కత్తి వరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా? పేతురు, కత్తి వరలో పెట్టు అని చెప్పి, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని చెప్పి ఆ పరిస్థితిని ఆయన స్వీకరించాడు, అంగీకరించాడు. అలా చెయ్యొద్దు, అలా తొందరపడొద్దు అని చెప్పి ఆ చెవి తీసుకుని అలాగ పెట్టి అతికించాడు. అంతే. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఇక్కడ ఒక ప్రశ్న వేస్తాను మిమ్మల్ని. ఇప్పుడు ఈ సైనికుడు యేసు ప్రభువును బంధించగలడా? ఎంత భయపడి ఉంటాడు, ఎంత ఏడ్చేసి ఉంటాడు, ఎంత పశ్చాత్తాపడి ఉంటాడు. ప్రభు నేను బంధించటం నేను చేయలేను ఆ పని అని ఉంటాడు. ప్రభు ఏమని ఉంటారంటే, నీతి యావత్తు లేఖనం నెరవేరడం కోసం నేను అప్పగించబడాలి, నువ్వు కాకపోతే ఇంకొకళ్ళైనా అప్పగించాలి, నన్ను వేసే సంఖ్యల్లో తీసుకుని వెళ్ళిపో అని ప్రభువే అప్పగించుకున్నాడు. అది ఆయన సాత్వికం. ఎందుకు అప్పగించుకున్నాడు? శ్రమ కోసం అప్పగించుకున్నాడు, బాధ కోసం అప్పగించుకున్నాడు. ఇది దేవుని సంకల్పం, ఇది తండ్రి అయినటువంటి దేవుని యొక్క సంకల్పం. దీనికి సంపూర్ణంగా నేను లోబడాల్సిందే, ఆయన కోసం నేను దీని అంతా భరించాల్సిందే. అలాంటి భరించే గుణమే సాత్వికం అంటే. ఏమండి, భరించే గుణం ఉండదు కొంతమందికి. మనలో చాలామంది భరించే వాళ్ళం కాదు. ఏమండి, భరించే వాళ్ళం కాదు, వాళ్ళకి ఇంకా ఏదో ఒకటి చెయ్యాలనుకునేటువంటి వాళ్ళమే. ఏమండి, ఈ రోజున మన జీవితాల్లోకి ఆలోచన చేస్తే సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. మహాత్మా గాంధీజీ భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చింది ఈ కొండ మీద ప్రసంగంలోని ఇదిగో ఈ 3వ ధన్యత ద్వారానే. వాళ్ళు కొట్టినా భరిద్దాం, ఏం మాట్లాడొద్దాం, వాళ్ళు తిట్టినా భరిద్దాం, వాళ్ళు చంపితే చంపబడదాం, వాళ్ళు జైల్లో పెడితే జైల్లోకి వెళ్ళిపోదాం, ఎదిరించొద్దు మనం అన్నటువంటి ఈ సాత్వికాన్ని ఉపయోగించి భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆలోచన చెయ్యండి. ఈ రోజున మన జీవితంలో స్వాతంత్ర్యము ఇప్పుడు యేసయ్య మాట ద్వారానే వచ్చింది మనకి. ఎవరి ద్వారా వచ్చింది? యేసు ప్రభు మాట ద్వారానే. స్వతంత్ర దేశంలో మనం ఉన్నాము, కానీ మన బ్రతుకుల్లో, మన జీవితంలో పరలోక రాజ్యముకు తగినటువంటిది ఏంటంటే సాత్వికం. అంతేకాని మరొక రకమైన ఆలోచన విధానాన్ని మన జీవితంలో ప్రియులారా మనం కనపరచకుండా ప్రభువు పాదాల దగ్గర ఇది ఒక్కసారి వచ్చేది. మోషేకు సాత్వికం రావడానికి నాకు తెలిసి కొన్ని సంవత్సరాలు పట్టింది. 40 సంవత్సరాల వయసులో ఐగుప్తు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. 40 సంవత్సరాల కాలం మోషే నలగగొట్టబడ్డాడు. ఒక సంవత్సరానికే మనం ఏమనుకుంటామంటే, ఏంటండి బాబు, భరించలేకపోతున్నాను, ఓర్చుకోలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను అంటాం. ఎవరి ఓపిక వాళ్ళదే. నేను ఎవరిని తప్పంటలేదు సుమా. కానీ మోషేతో పోల్చుకుంటే మోషే 40 సంవత్సరాలు ఓపిక పట్టాడు. 40 సంవత్సరాలు శ్రమలతో కాలిపోయాడు. మోషే నలగగొట్టబడ్డాడు. యేసు ప్రభువు పరమ తండ్రి అయిన దేవుని చిత్తము కోసం నలగగొట్టబడ్డాడు. ఎవరు ఎందుచేత నలగగొట్టబడి అనుభవం లేకపోతే సాత్వికము నేర్చుకోలేము. సాత్వికము ప్రియులారా దేవుడు కోరుతున్నది మన జీవితంలో. ఈ సాధు గుణము సాత్వికం ఎలా కలుగుతుంది? ఏదైనప్పటికీ కూడా ఆధ్యాత్మిక సంబంధమైన గుణాలు కలగాలంటే ఎలాగో ప్రియులారా, వాటన్నిటినీ కూడా పరిశుద్ధాత్ముడే మనలో కలుగు చేయగలడు. ఎవరు కలుగు చేయగలరో? పరిశుద్ధాత్ముడే మనలో కలుగు చేయగలడు. మనం దేవునికి లోబడుతూ ఉంటే ఆయన అలా చేస్తా మనల్ని నడిపిస్తాడు. మనిషికి తన గురించి, ఇతరుల గురించి సరైన అభిప్రాయాన్ని
దేవుని పట్ల సరైన మనస్సును కలిగించటం మూలంగానే ఆయన ఇలాంటి గుణాన్ని మనలో పుట్టించి పెంపొందిస్తాడు. ఈరోజున ఆలోచన చేసుకుందాం. ప్రభునందు ప్రియులారా, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. సాత్వికం ఎక్కడ దొరుకుతుందండి? ద్వారపూడిలోనండి, సామలకోటలోనండి, లేదా హుస్సేనపురంలోనండి, లేదా కాకినాడలోనండి. ఎక్కడ దొరుకుతుంది? సాత్వికం పరిశుద్ధాత్మ దేవుడు మనలో కలుగజేసేది. హల్లెలూయా. దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ వలన మన హృదయంలో కుమ్మరించబడి ఉంది. ఒక తెగవారు చంపుతారని కూడా తెలిసి, ఒక తెగవారు కనబడితే బాణాలతో చంపేస్తారు, విషపు బాణాలతో అని తెలిసి, జాన్సన్ అనేటువంటి వ్యక్తి దాదాపుగా కరోనాకు ముందున్నటువంటి టైంలోనే ఏం చేశాడు అనంటే, ఆయన కరోనా సమయంలోనో కరోనాకు ముందున్న టైంలోనో అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి ఒక తెగను కలుసుకొని ఎలాగైనా వారిని సంపాదించాలి, ఎలాగైనా ఒక్క మాట యేసు మీ రక్షకుడు, యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని చెప్పి ఆ గడ్డ మీద చచ్చిపోయినా పర్లేదు అనుకుని సాహసం చేసి ఏమండి ఒక బోటు మాట్లాడుకుని 3 సార్లు ప్రయత్నం చేశాడట. ఏమండి, ఎవరైనా సుఖం అంటే ఇష్టపడతారో, ఘనత అంటే ఇష్టపడతారు, ఎవరైనా అక్కడ నిన్ను చాలా బాగా చూసుకుంటారంటే ఇష్టపడతారు, కానీ అక్కడ నిన్ను వాళ్ళు ఏమాత్రం కూడా అంగీకరించరు, చంపేస్తారు తెలుసా. అలాంటి చోటుకి వెళ్తున్నావు ఏంటయ్యా అని అంటే, అలాగా అయితే బాబు నాకు తెలియదండి అని చెప్పి వెనక్కి తగ్గిపోతారు. కానీ ఆ జాన్సన్ అమెరికా నుండి బయలుదేరి ఇండియాకు వచ్చి అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి ఆ తెగవారిని కలుసుకోవడానికి ప్రియులరా తెగించి ఒక ఉత్తరం కూడా రాసేసాడు. ఒకవేళ గనక వాళ్ళు నన్ను చంపితే దయచేసి వాళ్ళ మీద మీరు కక్ష తీర్చుకోకండి, ఎందుకంటే నా మట్టుకు ప్రభువే నా బ్రతుకైతే, ఒకవేళ చావైతే నా ప్రభు కోసమే, చావైనా బ్రతుకైనా ఆయన కోసమే అనుకున్నాను. దయచేసి మీరు ఎవరో వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ వాళ్ళని బాధ పెట్టడం కానీ చేయొద్దు. నేను వారిని సంపాదించుకోవడం కోసం వెళ్తా ఉన్నాను. నా ప్రభువు నా కోసం ప్రాణం పెట్టాడు. ఆ దీవిలో ఉన్న ప్రజల కోసం అవసరమైతే నా ప్రాణాన్ని ఇచ్చేయడానికైనా నేను సిద్ధపడి వెళ్తా ఉన్నాను. దీనికి వారిని ఎవరిని కూడా మీరేమీ అనొద్దు, ఒకవేళ చనిపోయినట్లయితే నేను అన్నాడు. తీరా వెళ్ళినటువంటి తర్వాత దొంగచాటుగా ఎలాగోలాగా ఆ దీవిలో అడుగు పెడదాం, ఎలాగోలాగా వాళ్ళని కలుసుకుందామని ప్రయత్నం చేసే ప్రయత్నంలో వారు చూశారు, విషపు బాణాలు ఎక్కుపెట్టి అతను చంపేశారు. రక్తపు మడుగైపోయింది. ఇలాంటి వాటికి ఒక యవనస్తుడు దాదాపు 25 to 30 years మధ్యలో ఉన్నవాడు ఆశపడతాడా? వెళ్తాడా? ఇక్కడ తక్కువ జీతం వస్తుంది, సౌదీ అరేబియాకి వెళ్తే నీకు ఎక్కువ జీతం వస్తుందంటే, నాకు తక్కువ వచ్చినా పర్లేదండి, నా తల్లిదండ్రులని నా భార్య బిడ్డలని చూసుకుంటా, ఏదో దేవుని మందిరంలో దేవుని కొరకు ఒక సాక్షిగా బ్రతుకుతూ ఉంటే చాలండి అనుకుంటారా? లేకపోతే కనుక అక్కడికి వెళ్తే ఏదో 2-3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అయిపోద్ది, అప్పులన్నీ తీర్చేస్తాను, మళ్ళీ వచ్చి చక్కగా అన్నీ చేసుకోగలుగుతాను అని అనుకుంటారా అని అంటే, సుఖమే కోరుకుంటారు కానీ ఘనతనే కోరుకుంటారు కానీ ఎందుకని నేను ఇలా నలిగిపోవటం, అక్కడికి వెళ్తే మరి కాస్త కొంచెం సుఖాన్ని సంపాదించుకోవచ్చు అనుకుంటే, సుఖమునే కోరుకునే వయసు, భోగాన్నే కోరుకునే వయసు, యవ్వన ఇచ్చలు కలిగినటువంటి వయసు, శరీరేచ్ఛలు నెరవేర్చుకునే వయసు, ఫ్రెండ్షిప్ పేరిట ఎన్నో సరదాలు సంతోషాల వెంబడి వెళ్ళి జీవితాన్ని గడిపేటువంటి వయసు. ఒకటే అనుకున్నాడు, నా ప్రభువు కోసం నేను నా ప్రాణాన్ని అర్పించడం కంటే మించిన భాగ్యం లేదు, చంపేస్తే చచ్చిపోతాను అనుకున్నాడు. అదే సాత్వికం. ఎదురు చెప్పడానికి లేదు. తన కూడా ఏ ఆయుధాన్ని తీసుకెళ్ళలేదు, కేవలం ప్రభువుని తీసుకెళ్ళాడు. ప్రభు మాట కోసం వెళ్ళాడు, ప్రభు మాటను ప్రకటించడం కోసం వెళ్ళాడు. మరి వెళ్ళాడండి, ప్రకటించాడండి అంటే ప్రకటించలేదు, కానీ ప్రభు బిడ్డగా వాళ్ళ చేతుల్లో చచ్చిపోయాడు. ఎంతోమంది మిషనరీస్ త్యాగం ఈ రోజున క్రైస్తవత్వం ఇంకా భారతదేశంలో నిలబడిందంటే దానికి కారణం. ప్రియులారా, ప్రార్థన పూర్వకంగా ఆలోచన చేసుకుందాం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకము స్వతంత్రించుకుందరు. హల్లెలూయా. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అనేటువంటి ఒక పాటను ప్రియులారా రాసినటువంటి ఒక క్రైస్తవుడు, ఒక సేవకుడు ఏమండి, ప్రభువుని నమ్మినందుకు ఆ తెగవాళ్ళందరూ కూడా అతన్ని భయపెట్టారు. ఇదిగో నువ్వు ఒకవేళ గనక నీకెంతో ప్రియమైనటువంటి వాళ్ళ పిల్లలు కదా, ఆ పిల్లలను చంపేస్తాం ఒకవేళ నువ్వు ప్రభువుని విడిచిపెట్టకపోతే. ఒకవేళ నీవు కనుక నీ విశ్వాసాన్ని వదులుకొని యేసయ్యను వదిలిపెట్టేస్తే నీ పిల్లల్ని మేమేమీ చెయ్యం, ఆలోచించుకో, నీకు టైం ఇస్తున్నామన్నా. పిల్లలను చూశాడు, బాధ కలుగుతుంది. ప్రభు కోసం ప్రభువుని వదులుకోవడమా, పిల్లల్ని వదులుకోవడమా? పిల్లల్ని వదులుకున్నా పర్లేదు, నా ప్రభు నిమిత్తం వాళ్ళు కూడా పరలోకానికి చేరిపోతే అంతకంటే మించింది ఏముంది. చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు, మీరు ఏం చేసుకున్నా పర్లేదు అన్నాడు. కళ్ళ ముందు పసికందులైనటువంటి ఆ లేత ప్రాయములో ఉన్నటువంటి పిల్లలను బాణాలు వేసి కొట్టేసి చంపేశాడు. వెలవెల్లాడుతూ ప్రాణాలు వదిలేశారు పిల్లలు. ఇక మిగిలింది ఎవరంటే భార్య కనబడతా ఉంది. ఇదిగో ఇప్పుడైనా నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నావు, నీ భార్యను నువ్వు వదులుకుంటావో ప్రభువును వదులుకుంటావో అని అంటే ఆలోచించాడు.
అవును, ఎప్పుడైనా ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే కదా. నా ప్రభువు కోసం అవసరమైతే నా భార్య పరలోక రాజ్యానికి వెళ్ళిపోతే ఎప్పటికైనా ప్రభు రాజ్యానికి వెళ్ళాల్సిన వాళ్ళమే కదా అని చెప్పి, ఓకే నా ప్రభువే కావాలి నాకు, నా భార్యను మీరు ఏం చేసుకున్నా పర్లేదు అని అంటే బాణాలు వేసి కొట్టేసి చంపేశారు. అక్కడ ఉన్న తెగ వాళ్ళందరూ కూడా ఆహాకారాలు వార్తన ఆ యొక్క ఉత్సాహ గానాలు చేస్తున్నారు వాళ్ళు. అండి అయిపోయింది. ఇక ఇదిగో నువ్వే బ్రతుకున్నావు, నిన్ను కూడా నువ్వు ప్రభువును వదులుకుంటావో నీ ప్రాణం పోగొట్టుకుంటావో నీ ఇష్టం. నా పిల్లలు పోయారు ప్రభు దగ్గరికి, నా భార్య పోయింది ప్రభు దగ్గరికి, నేను కూడా నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను. నేను ఎందుకు నా ప్రభువును వదిలిపెట్టాలి? నా ప్రభువు కంటే నాకు ఎవరు అవసరం లేదు, నా ప్రాణం తీసుకున్నా పర్లేదు మీరు అన్నాడు. వెంటనే బాణాలు వదిలేశారు. అతను కూడా విలవిలలాడి చనిపోయాడు. ఈలోగా ప్రియులరా వాళ్ళు నలుగురు శవాలను చూసినటువంటి ఆ తెగ నాయకుడు ఒక్కసారి ఆలోచనలో పడ్డాడు. వీళ్ళు నమ్మినటువంటి ఈ విశ్వాసం వెనుక ఒక బలమైనటువంటి శక్తి ఏదో ఉంది నిజంగా, లేకపోతే వీళ్ళు ఇలాగ ప్రాణాలు వదలడానికి ఇష్టపడరు. కాబట్టి వీళ్ళు నమ్మిన ప్రభువుని నేను నమ్ముతున్నానని ముందుకొచ్చి నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ తెగ వాళ్ళందరూ కూడా నువ్వు ప్రభువుని నమ్ముకుంటే మేమెందుకు విరిగా ఉంటామని చెప్పి వాళ్ళందరూ ప్రభువుని నమ్ముకున్నారు. అప్పుడే రాయబడినటువంటి పాట, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. యేసుతో వెళ్ళా నే తీర్మానించితి, యేసుతో వెళ్ళా నే తీర్మానించితి, యేసుతో వెళ్ళా నే తీర్మానించితి, వెనుదిరుగను వెనుకాడను. క్రైస్తవ జీవితం అంటే ప్రియులరా ఒక సాత్వికంతో మనం జీవితాన్ని ప్రభు ఎదుట మనం నిలబెట్టుకోగలగడానికే మనం యొక్క లక్ష్యం, మన గమ్యం ఏంటంటే ఇదే సుమా. చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కానీ యోహాను ఒక్కడే చచ్చిపోలేదు. అలాగా మరుగుతున్న నూనెలో పడేశారు, చచ్చిపోలేదు, దేవుడు బ్రతికించాడు. విషపు సర్పాలను వదిలేశారు, కాసిని కాటేసిని, అయినా కూడా బతికే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చివరికి ఆయన తీసుకెళ్ళి ఆ యొక్క పద్మాసలంకలో వదిలేస్తే అప్పుడే ప్రకటన గ్రంథం రాశాడు. యోసేపు యొక్క సాత్వికం, మోషే యొక్క సాత్వికం, యేసు ప్రభు యొక్క సాత్వికం, యోబు యొక్క సాత్వికం, ఏ సాత్వికము లేకుండా ఈ రోజున పరలోకానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నామే. మనం ఎక్కడ నిలబడతాం పరలోకానికి వెళ్ళి? మనం ఎక్కడ నిలబడతాం పరలోకానికి వెళ్ళి? ఒకసారి ఆలోచిస్తే గుండె చెరువైపోతూ ఉంది. ఆ జాన్సన్ పక్కన నిలబడితే సరిపోతామా మనం? అండి ఆ జాన్సన్ పక్కన నిలబడితే సరిపోతామా? నిన్న మొన్న ఆ యొక్క గ్రాహం స్టెయిన్స్ యొక్క ఆ భక్తుని యొక్క భార్య ఆ యొక్క కుమార్తె దగ్గర నిలబడడానికి సరిపోతామా మనం? ఎక్కడా సరిపోతామండి. పిల్లలు చూడండి, అక్కడ మనం జోళ్ళు విడిచిపెట్టేస్తే వెళ్ళి జోళ్ళు వేసేసుకుని అటు ఇటు తిరుగుతా సంబరపడిపోతారు. మా అమ్మ జోళ్ళు వేసుకున్నా, మా నాన్న జోళ్ళు వేసుకున్నాను, మా మామయ్య జోళ్ళు వేసుకున్నాను. ఎవరో అనుభవాలు చూసుకుంటూ ఏమంటే చిన్న పిల్లల్లాగా మనం ఒకవేళ సంబరపడిపోతున్నామేమో. ఒకసారి మన జీవితంలోకి చూసుకుంటే నీ రాజు ఆయనే నీ రాజా, ఆయన సాత్వికుడు, ఆయన బిడ్డవైనటువంటి నీవు నేను సాత్వికులమేనా? ఒకసారి ఆలోచించుకుందాం. సాత్వికుడై ఆయన గనక సిలువ మీద వేలాడి ఉండకపోతే, ఆయన మరణింపబడి ఉండకపోతే, మరణించి ఉండకపోతే, ఆయన ప్రాణం పెట్టి ఉండకపోతే నీకు నాకు రక్షణ ఎక్కడది? నీకు నాకు విడుదల ఎక్కడది? నీకు నాకు విమోచన ఎక్కడది? ఇదిగో ఈ రాజును ప్రకటించడానికి ఈ వారంలో మనము శుక్రవారం సిద్ధపడుతున్నాం. ఎక్కడి నుంచి ప్రార్థన చేసుకోండి, ప్రభువా ఆ భాగ్యాన్ని నాకు దయచేవా. ఆ రోజు నేను మిస్ అవ్వకూడదు, ఆ రోజు మేము మిస్ అవ్వకూడదు నాయన. ఆ రోజు మేము వీధుల వెంబడి నీ యొక్క రాజ్యాన్ని ప్రకటించాలి. ఈరోజు అక్కడ ప్రకటిస్తున్నాం. ఈ మాటలు చదువుతున్నప్పుడు యేసయ్య శిలువ బలియాగం గురించి, ఫిజికల్ డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేటువంటి ఒక శీర్షికను ప్రియులరా అమెరికాలో ఉన్నటువంటి ఒక మ్యాగజైన్ ప్రచురిస్తే అది ఒక పోస్టింగ్ నేను చూశాను. నేను దినం కూర్చుని రాసుకున్నాను. మన శుక్రవారం దినం ఉపవాస ప్రార్థనలు అయిన తర్వాత కూర్చుని ఆ మాటలు చదువుకొని కాసేపు ఆ మాటలు లోతుగా ఆలోచన చేసుకుంటే హృదయం బరువెక్కిపోయింది. ఈరోజున ఎప్పుడైనా ఆలోచించావా, నేనేంటి, నా బ్రతుకు ఎందుకు ఇలా ఉంది, నేను ఎందుకొరకు ఎన్నుకోబడ్డాను, ఎందుకొరకు ఏర్పాటు చేసుకోబడ్డాను? దయచేసి తొందరపడకండి. దయచేసి ప్రియులరా ప్రభు పాదాలను ఆశ్రయిద్దాం. సమయం అయిపోతూ ఉంది. ఈ ఆరాధన ముగింపులోని కూడా వచ్చేస్తున్నాం.
దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. మంచి భవిష్యత్తు కోరుకోవద్దని నేను అన్న, కానీ నీ రాజును మర్చిపోకో నా కుమారుడా. యెహోవాను గణపరచుము, రాజును గణపరచుము. అలాగు చేయని వారి జోలికి పోకుము, అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును అని వ్రాయబడుతున్న మాట. వారి కాలం ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియను అని స్పష్టంగా పరిశుద్ధ లేఖన భాగం సామెతల గ్రంథంలో మనల్ని హెచ్చరిక చేస్తుండగా ఒక్కసారి ప్రభు తట్టు చూద్దామా. అయ్యా, భరించలేకపోతున్నాను ప్రభువా, ఓర్చుకోలేకపోతున్నానయ్యా, కొన్నిసార్లు నిలకడగా ఉండలేకపోతున్నాను ప్రభువా, నిగ్రహించుకోలేకపోతున్నాను నాయన. కోపము, ప్రతీకారము నాయనా మా తండ్రి, దేవా దేవా దేవా, అయ్యా అయ్యా నాలో నుంచి బయటకు వచ్చేస్తుంది ప్రభువా. దయచేసి నన్ను క్షమించయ్యా. నీ రక్తముతో కడుగు ప్రభువా. నీ రాజు సాత్వికుడు, నీ రాజు దీనుడు. కానీ మరి నీవో నేనో ఒకసారి మన జీవితాల్లోకి చూస్తే ఆ సాత్వికం అనేది ఏదో అనుకున్నాను నేను కూడా. కానీ లేఖనాల వెలుగులో ఆ దైవ సేవకుడు జిఆర్ క్రో గారు వ్యాఖ్యానించినటువంటి ఆ వ్యాఖ్యానంలో ఆ మాటలు చదువుతున్నప్పుడు అయ్యో ప్రభువా, ఆ సాత్వికం నాలో దయచేవా. దయచేసి కన్నీటితో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఒక్క మాట ప్రార్థన చేయగలరా? అయ్యా, నాకు ఆ సాత్వికం దయచేవా, నాకు ఆ సాత్వికం దయచేవా. పరిశుద్ధాత్ముడా, నాలో ఆ సాత్వికాన్ని కలిగించునైనా నా గురించి, ఇతరుల గురించి, దేవుని సంకల్పాన్ని గురించి, దేవుని చిత్తాన్ని గురించి దేవా 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 వినయముతో లోబడడానికి నాయన సాత్వికమనే ఈ గుణమును నాకు దయచేవా. నోరు తెరిచి ప్రార్థన చేయగలరా? ప్రభువా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనైనా. కట్టలు ముందు కనబడినా కూడా చలించనటువంటి భక్తి కావాలి ప్రభువా. దేవా, సుఖము ముందు కనబడినా కూడా చలించని భక్తి కావాలి ప్రభువా. దేవా 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 దేవా, అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే